శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన, సీమంతం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2025 సంవత్సరంలో ఈ అక్టోబర్ నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ నవమి బుధవారంతో ప్రారంభమయ్యి అక్టోబర్ 31 కార్తీక శుద్ధ దశమి శుక్రవారంతో ముగుస్తుంది. ఈ అక్టోబర్ నెలలో మనకు ముఖ్యంగా మహర్నవమి, విజయదశమి, అట్ల తద్ది పండుగ, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, నాగుల చవితి, కార్తీక మాస ప్రారంభం, భగ్నిహస్త భోజనం ఇలా చాలా ముఖ్యమైన పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. ఇవి ఏ ఏ తేదీల్లో వచ్చాయనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల ఆశ్వీజ కార్తీక మాసాల కలయికతో ఉంది కాబట్టి ఈ రెండు మాసాలు కూడా శుభమాసాలే. శుభమాసాల్లో మనం చాలా శుభకార్యాలు అయితే నిర్వహించుకుంటూ ఉంటాము. ముఖ్యంగా గృహప్రవేశం, వివాహం ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మంచి మాసాలు అయితే ఉండాలండి. ఈ మాసంలో మనకి ఈ శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏ ఏ తేదీలో ఉన్నాయనేది ఇప్పుడు చెప్తాను. అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్నాయి. ఈ రోజుల్లో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి, ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు వచ్చేసి ముందుగా అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అన్నప్రాసన ఇలా ప్రతి ఒక్క శుభకార్యం ఈ రోజు అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి ఈ రోజు నవరాత్రి 9వ రోజు అండి. ఈ రోజు మహర్నవమి పండుగను అయితే జరుపుకుంటారు. అలాగే ఈ రోజు స్వారోచిష మన్వాది, అపరాజితాదేవి పూజ, తిరుమల శ్రీవారి రథోత్సవం, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం కూడా ఉన్నాయి. ఇంకా అక్టోబర్ 2వ తేదీ గురువారం. ఈ రోజు దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:13 వరకు ఉందండి. తదుపరి శ్రవణ నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. వివాహం, గృహప్రవేశం ఇలా అన్ని శుభకార్యాలు ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు విజయదశమి పండుగ సమయ పూజ. ఈ రోజు విజయ ముహూర్త కాలం వచ్చేసి మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు ఉందండి. అలాగే ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఇంకా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం. ఈ రోజు ఏకాదశి తిథి, శ్రవణ నక్షత్రం ఉదయం 6:52 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సర్వ ఏకాదశి. అక్టోబర్ 4 శనివారం. ఈ రోజు ద్వాదశి తిథి, ధనిష్ట నక్షత్రం ఉంది. ఉదయం 7:05 వరకు ఉంది. తదుపరి శతభిష నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి గోద్వాదశి, పద్మనాభ ద్వాదశి, శని త్రయోదశి కూడా ఉంది. అలాగే ఈ రోజు ప్రదోష వ్రతం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం కూడా ఉన్నాయి. అక్టోబర్ 5 ఆదివారం. ఈ రోజు త్రయోదశి తిథి, శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి దాన ఫల వ్రతారంభం. అక్టోబర్ 6 సోమవారం. ఈ రోజు చతుర్దశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 6:08 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజు తెల్లవారుజామున అంటే తెల్లవారితే మంగళవారం అనగా 5:04 వరకు ఉందండి. ఈ రోజు 2 నక్షత్రాల కలయిక అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. అక్టోబర్ 7 మంగళవారం. ఈ రోజు పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు పౌర్ణమి తిథి మనకి ఉదయం 9:41 వరకే ఉందండి. ఎవరైనా లలితా పారాయణ వెన్నెల్లో చేయాలనుకునే వారు మీరు అక్టోబర్ 6వ తేదీన వెన్నెల పారాయణ అయితే నిర్వహించుకోండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి పౌర్ణమి అండి. అలాగే పైడితల్లి అమ్మవారి జాతర, వాల్మీకి జయంతి, ఆది శంకరాచార్యుల ఆరాధన కూడా ఉన్నాయి. ఇంకా అక్టోబర్ 8వ తేదీ బుధవారం. ఈ రోజు ఆశ్వీజ బహుళ పాడ్యమి తిథి ఉదయం 7:35 వరకు ఉంది. తదుపరి విద్యా తిథి ఉంటుంది. కాబట్టి ఈ రోజు 2 తిథుల కలయిక అయితే ఉంది. ఈ రోజు అశ్విని నక్షత్రం రాత్రి 2:13 వరకు ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ రోజు విశేషత వచ్చేసి అశూన్యసేన వ్రతం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అయితే ఉన్నాయి. అక్టోబర్ 9వ తేదీ గురువారం. ఈ రోజు తదియ తిథి, భరణి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మనకి అట్ల తద్ది పండుగ అయితే ఉందండి. అలాగే ప్రపంచ తపాలా దినోత్సవం కూడా ఈ రోజు ఉంది. ఇంకా అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం. ఈ రోజు చవితి తిథి, కృతిక
నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి చవితి తిథి అండి. అంటే సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఈ రోజు ఆచరించుకోవాలి. అక్టోబర్ 11 శనివారం. ఈ రోజు పంచమి తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు నుండి చిత్తకార్తె అనేది ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 12 ఆదివారం. ఈ రోజు షష్ఠి తిథి, మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అక్టోబర్ 13 సోమవారం. ఈ రోజు సప్తమి తిథి, ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అక్టోబర్ 14 మంగళవారం. ఈ రోజు అష్టమి తిథి, పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. అక్టోబర్ 15 బుధవారం. ఈ రోజు నవమి తిథి, పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. అక్టోబర్ 16 గురువారం. ఈ రోజు దశమి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం అయితే ఉంది. అక్టోబర్ 17 శుక్రవారం. ఈ రోజు ఏకాదశి తిథి, మకా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 18 శనివారం. ఈ రోజు ద్వాదశి తిథి, పుబ్బా నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం అయితే ఉన్నాయి. అక్టోబర్ 19 ఆదివారం. ఈ రోజు త్రయోదశి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి, మాస శివరాత్రి అయితే ఉన్నాయి. అక్టోబర్ 20 సోమవారం. ఈ రోజు చతుర్దశి తిథి, హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు విశేషత వచ్చేసి నరక చతుర్దశి, దీపావళి పండుగ ఉన్నాయి. రాత్రి సమయంలో అమావాస్య తిథి ఉన్న రోజున మనం దీపావళి పండుగను జరుపుకుంటాం కాబట్టి ఈ రోజే దీపావళి పండుగ, లక్ష్మీ పూజన అయితే చేసుకోవాలి. అక్టోబర్ 21 మంగళవారం. ఈ రోజు అమావాస్య తిథి, చిత్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అమావాస్య తిథి అయితే ఉంది. అలాగే ఈ రోజుతో మనకి ఆశ్వీజ మాసం అయితే ముగుస్తుంది. అక్టోబర్ 22 బుధవారం. ఈ రోజు కార్తీక శుద్ధ పాడ్యమి తిథి, స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు అండి. ఈ రోజు నుండి మనకి కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుండి కార్తీక స్నానాలు కూడా ప్రారంభమవుతాయి. ఆకాశ దీప ప్రారంభం, ఇంకా బలిపాడ్యమి కూడా ఉంది. అక్టోబర్ 23 గురువారం. ఈ రోజు విద్యా తిథి, విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చండి. ఈ రోజు యమద్వితీయ పండుగ, అంటే భగినిహస్త భోజనం, చంద్రోదయం అయితే ఉన్నాయి. అక్టోబర్ 24 శుక్రవారం. ఈ రోజు తదియ తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు నుండి స్వాతి కార్తె అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా త్రిలోచన గౌరీ వ్రతం ఉంది. అక్టోబర్ 25 శనివారం. ఈ రోజు చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు విశేషత వచ్చేసి నాగుల చవితి. అక్టోబర్ 26 ఆదివారం. ఈ రోజు పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:21 వరకు ఉంది. తదుపరి మూల నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం ఈ రోజు నిర్వహించుకోవచ్చు. అక్టోబర్ 27 సోమవారం. ఈ రోజు షష్ఠి తిథి, మూల నక్షత్రం ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు నుండి సూర్యుడు వృశ్చిక రాశిలోకి అయితే ప్రవేశిస్తాడు. అక్టోబర్ 28 మంగళవారం. ఈ రోజు సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. అక్టోబర్ 29 బుధవారం. ఈ రోజు అష్టమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు కార్తవీర్య జయంతి ఉంది. అక్టోబర్ 30 గురువారం. ఈ రోజు నవమి తిథి, శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, విష్ణు త్రిరాత్ర వ్రతం అయితే ఉన్నాయి. అక్టోబర్ 31 శుక్రవారం. ఈ రోజు దశమి తిథి, ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు యాజ్ఞవల్క మహర్షి జయంతి అయితే ఉంది. ఇవండి 2025 సంవత్సరంలో అక్టోబర్ నెలలో అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీరు శుభకార్యాలను అయితే నిర్వహించుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.